రైస్, రోటీ, చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అయిన హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీని చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. ముందుగా పన్నీర్, 2 ఉల్లిపాయలు, 1 టమాటాని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి అవి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. అందులో 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్చర్ని మిక్సీ జార్లోకి తీసుకుని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఫ్రై అయ్యాక గ్రేవీకి సరిపడా వాటర్ పోసి పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర మరియు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మరో 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే డెలిషియస్ పన్నీర్ కర్రీ రెడీ.